విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. మేడం, తిరుమల లడ్డు విషయంలో నిజంగానే కల్తీ జరిగిందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వెధవన్నారు వెధవలు ఎవడైతే చేశాడో ఆ వెధవలు మట్టి కొట్టుకుపోతారండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఒక్కడు బట్ట కట్టలేదు. వీళ్ళు కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు? ఎవరైతే దీనికి సహకరించారో వాళ్ళు అశుద్ధం తింటున్నారా, అన్నం తింటున్నారా? గడ్డి కరిచారు వెధవలందరూ. అసలు మనుషులేనా వీళ్ళు? మనిషి పుట్టారా అని అడుగుతున్నా నేను. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఇన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా అబ్రాడ్లో కూడా ఆయన ప్రసాదం కోసం వేచి చూస్తారు. ఇలాంటి ప్రసాదంలో కల్తీ జరిగితే మీరు ఎవరైనా మనుషుల్లేనా? అసలు ఒకడు అంటాడు, ఒకడు పోస్ట్ పెట్టి ఏంటి ప్రతి దానిలో కూడా ఆవు పవిత్రం, ఆవు తాలూకు కొవ్వు పవిత్రం కాదా అంటాడు. నువ్వు పెళ్ళంతోనే తల్లితో ఒకలాగా కాపురం చేస్తావురా వేధవా? నువ్వు తల్లితో ఒకలాగా పెళ్ళంతో ఒకలాగా కాపురం చేయాలి. తల్లితో ఎలాగ ఉండాలి? నువ్వు కాపురం చేయవు కదా. తల్లిని భక్తిగా పూజిస్తావు. పెళ్ళంతో కదా కాపురం చేసేది నువ్వు. అంటే నువ్వు కాపురంకి ఎవరైనా పర్లేదా నీకు? నీ ఉద్దేశంలో అంటే నువ్వు ఎవరికి పుట్టేవరా నువ్వు? అసలు ఎట్లాంటి మాట్లాడుతున్నారు మీరంతా? ఆవు పంచకం అంటారు. ఆవు పంచకం అంటే ఆవు పంచకం అంటే మనం ఆవుని మీరు అక్కడ పక్కన పడేయండి. ఆవు మామూలుగా మీరు కానీ నేను కానీ ఇంత ఓపెన్గా చెప్తున్నాను నేను. దీనికో వెళ్తే ఎంతసేపు ఉండండి స్మెల్ రాకుండా ఉంటుంది? భయంకరమైన స్మెల్ ఉండగలరా మీరు? ఆ చుట్టుపక్కల ఆవు గోమయం పేడతో కల్లాపు జల్లితే మన ఇంట్లో సువాసన వచ్చేదా? లేకపోతే అది ఆ వాసన మనకి ఎంత మంచిగా అన్ని విధాలుగా మనం ఎప్పుడు చిన్నప్పుడు మీరు కల్లాపు జల్లలేదా? చిన్నప్పుడు మీ తాతలు అమ్మమ్మలు మీ అమ్మగారు ఇళ్ళ ముందంతా అవే కదా. పల్లెటూళ్ళు ఇప్పటికే అవుతుందిగా. మనం అంటే అపార్ట్మెంట్స్లో ఆవు అలుక్కోలేమో, ఓన్లీ గొబ్బెమ్మలు కూడా పెడతారు. ఎప్పుడైనా స్మెల్ చూసారా మీరు? ఆ గోమాతకు ఉండే గోమూపురంలో ఉండే ఆ పోషక అంటే మొత్తం ఏమంటారు వ్యాధుల్ని నివారణ చేసే ఒక శక్తి ఉందంటారు. గోల్డ్ కూడా వస్తుంది అంటారు ఆవు మూత్రంలో కూడా. సో దాని నుంచి సేకరించారని చెప్తారు. ఎన్నో ఉన్నాయి దీనికి, ఎన్నో రీజన్స్ చెప్తారు. ఆవు అనేది ఒక మిరాకిల్ అనుకోండి. మనకు భగవంతుడు ఇచ్చిన ఒక కామధేను అనేది మనకి అప్పుడు పుట్టింది. ఆ తర్వాత ఆ సంతతి మనందరం కూడా ఆవుని తల్లిగా పూజిస్తున్నాం. ఆవు పాలల్లో తల్లి పాలతో శ్రేష్టంగా ఉండే పోషక విలువలు ఉన్నాయని పిల్లలకు కూడా పడతారు. చంటి పిల్లలకు తల్లి పాలు తాగించలేను. వీళ్ళు మనుషులేనా? పిచ్చిగా మాట్లాడుతూ కొవ్వు. ఓకే, మనం అన్నం తింటామండి ఇంట్లో, అన్నం పెట్టుకొని. ప్రసాదం అంటే ఏంటి? అన్నం ప్రసాదం ఒకటేనా? కాదు కదా. దేవుడికి నివేదించిన తర్వాత దేవుడికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది. అప్పుడు మనం స్వీకరిస్తే ఆ ప్రసాదంగా కళ్ళకు అద్దుకుంటాం. మామూలుగా అన్నం తింటే రోజు కళ్ళకు అద్దుకుని ప్రతి ముద్ద తింటారు మీరేమన్నా? మామూలుగా తినేస్తాం. సో అన్నం వేరు, ప్రసాదం వేరు. సో అన్నం అనేది మనం తింటాము, ప్రసాదం దేవుడికి అర్పిస్తాం. ఆయన చూపు ప్రసరించిందని ఫీల్ అవుతాం, అది పవిత్రంగా భావిస్తాం, మనం కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. సో ప్రసాదంలో నువ్వు కలపాలంటే మంచివేనారు? అసలు నువ్వు మంచి పుట్టేవా? ప్రసాదంలో ఆయన 1600 కిలో అని చెప్పాడు ఒక ఆయన. అక్కడ ఎవరైతే ఉన్నాడో ఆ సుబ్బారెడ్డి గారు ఎవరో చెప్పాడు. ఆయన 1600 కిలో ఒక ప్రసాదానికి. 320 ఏంటండి? వాడు అసలు ఏం పెడుతున్నాడండి? వాడు అసలు వాడు ఏం కలుపుతున్నాడు? వాడి పెంట కలిపి చెప్పాలంటే ఏం కలుపుతున్నాడు? 320 రూపాయల 320 రూపాయలకి ఏమొస్తుందండి? నెయ్యి వస్తుందా ఎక్కడైనా? ప్రపంచంలో ఎక్కడైనా నెయ్యి వస్తుందా? అయినా అసలు ప్రసాదాని కోసం ఆవుల నుంచి నెయ్యి ఎందుకు కొనాలి? శ్రీవారి గోశాలలు లేవా? ఏం గోశాలలు పెంచే శక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదా? పెద్ద ఒక 10,000 ఎకరాలు కాకపోతే 1,00,000 ఎకరాలు కూడా కొనేసి దానిలో గోవుల్ని, మంచి మేలు జాతి గోవుల్ని, నాటు ఆవుల్ని అన్నిటినీ పెంచి వాటి తాలూకా పాలతో మీరు తీస్తే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని స్వామివారికి కావాల్సిన అన్ని రావా? ఎందుకు మీరు స్కాములు చేస్తున్నారు? 400 రూపాయలు 420 రూపాయలు ఎంతో ముందు వాళ్ళు ఇచ్చారు. ఏదో నందిని వాళ్ళు అంతకు ముందు నుంచి స్వామివారితో భక్తితో సగానికి ప్రభుత్వం రాగానే తీసేసి వాడెవడో థామస్ అంట. ఎవడో థామస్? అన్యమతస్థుడు. ఇదే చర్చిలో, అదే థామస్ చర్చిలో మాకు ఇస్తారా అవకాశం? హిందువులకి ఇస్తాడా వాడు ఎవడైనా? అదే ముల్లాలు ఎవరైతే ఉన్నారో మస్జీదుల్లో హిందువులకి ఛాన్స్ ఇస్తారా? ఎవరు? కానీ జీడిపప్పు, శ్రీవారి జీడిపప్పు కాంట్రాక్ట్ మాత్రం ముస్లిమ్స్కి ఇస్తారు టీటీడీ వాళ్ళు. సో ఎవడు తప్పు చేస్తున్నాడు? మా ఆలయాల్లో మీ పెత్తనం ఏంటిరా? మీ పెత్తనం ఏంటి? మా ఆలయాల్లో మా దేవుడి దగ్గర మీ పెత్తనం ఏంటి? మీరెవరు అసలు? హిందువులకి కాశీయాత్రకి వెళ్తానంటే రూపాయి ఎవరు? మక్కాకి వెళ్తానంటే రాయితీలు, జెరూసలేం వెళ్తామంటే రాయితీలు, పాస్టర్లకి జీతాలు ఇక్కడ పెంచరు. ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చేస్తారు? తిరుమల శ్రీవారి డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎవరికి పెడతారంటే పాస్టర్లకి, ఇంకొకరికి ఎవరికి చేస్తున్నారు ఇవన్నీ? ఎవరి డబ్బులతో ఎవరికి చేస్తున్నారు? మళ్ళీ సెక్యులర్ అంటే సెక్యులర్ హిందువులకు బుద్ధి లేదు. ఫస్ట్
వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళ మతాన్ని ఆచరిస్తున్నారు. ఎవరు మనం మాత్రం ఆచరించట్లే. మనం మాత్రం ఆచరించం, మనం మాత్రం పాటించం. మన దేవుడి దగ్గర అయితే ఈ పాటికి రగిలిపోవాలి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మగాడు. పవన్ కళ్యాణ్ నికార్సైన హిందూ. ఆయన వెంట నడుస్తాం, ఆయన వెంటే మాట్లాడతాం, ఆయన వెంట నిలబడతాం. ప్రతి హిందూ కూడా సనాతన బోర్డు కావాలి. వక్ఫ్ బోర్డే ఉండాలా? మాకు సనాతన బోర్డు కావాలి. ఎస్, ఆయన మాట్లాడింది 200 కాదు, 1000% రైట్. 1000% రైట్. పవన్ కళ్యాణ్ గారు హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక యోగ, ఆయనకి నేను ఎప్పుడు ఫ్యాన్, అది వేరే విషయం. సినిమాగా ఉన్నప్పటి నుంచి కానీ ఎప్పుడూ నేను ఆయన వైపే ఉన్నాను, అది వేరే విషయం. కానీ ఇంతనాళ్ళకి ఒక మగాడు వచ్చాడు హిందూ ధర్మం కోసం మాట్లాడడానికి. ఏ హీరో కానీ, ఏ నాయకుడు కానీ సెక్యులర్ అన్నారు కానీ, ఎస్ మా హిందూ ధర్మం జోలికి వస్తే కత్తి పడతామని చెప్పాడు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అని చెప్పిన దానిలో ఇదే తెలుసా. ఎందుకంటే ధర్మహింస తదైవచ, అహింస పరమో ధర్మ అని కాదు, ధర్మహింస తదైవచ కూడా ఖచ్చితంగా చేయాల్సి వస్తే చేస్తారు. కత్తి పట్టాల్సింది అవసరమైతే. ఎవరన్నా మా జోలికి వస్తే, హిందుత్వం జోలికి వచ్చి బురద జల్లితే, పిచ్చి పనులు ఇవన్నీ చేస్తే తాట తీసి చూపిస్తారు హిందువులు. ప్రతి హిందువు లేస్తారు, ప్రతి హిందూ బయలుదేరతారు. నిన్ను నిలబెట్టి, నడి రోడ్లో నిలబెట్టి మిమ్మల్ని అందరినీ ప్రశ్నించే రోజులు దగ్గరకు వచ్చాయని మాట్లాడకండి. వచ్చేసాయి, ఆల్రెడీ వస్తాయి కదా, వచ్చేసారు. అందరూ మేల్కొన్నారు. ప్రతి హిందూ కూడా, ప్రతి సంస్థలు వెళ్తున్నాయి, ప్రతి సంస్థ ఫైట్ చేస్తున్నారు. ఎందుకు చేయమండి? మా శ్రీవారు, మా దేవుడు కోసం మేము ఫైట్ చేయకపోతే ఎవరి కోసం? దేవదేవుడికే జరిగితే ఇప్పుడు అక్కడే కాదమ్మా, ఆల్రెడీ కనకమాల మన ఎవరు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడో వచ్చింది ఈ లడ్డు వివాదం. ఇప్పుడు ఎక్కడైనా ఇదే పరిస్థితి. ప్రతి దగ్గర ఎవరు ప్రభుత్వం నడుపుతున్నారో వాళ్ళు ఈ కాంట్రాక్టులందరినీ ఎవరికో ఇచ్చేస్తారండి. మాకు ఇవ్వండి. అన్యమతస్తులందరినీ తొలగించండి. ఫస్ట్ ఆలయాల్లో ఉన్న అన్యమతస్తులను తొలగించండి. లేదా వీళ్ళందరూ మేము వెళ్తామన్నా ఒప్పుకోరు, వాళ్ళు ఇవ్వరు. వాళ్ళ దగ్గర బాగానే. అంతెందుకు, ఎక్కడో పిడుగురాల్లో ఒక సత్రంలో, హిందూ సత్రంలో ఒక ఆయన కొబ్బరికాయలు అమ్ముతున్నాడు, ముస్లిం ఆయన. ఒక ఆయన కొబ్బరికాయలు అమ్ముకుంటున్నాడు. మేమందరం అడిగించి ఫోన్లు చేయిస్తే ఎమ్మెల్యే కొమ్ము కాస్తున్నాడు. అదే మన వాళ్ళే కొమ్ము కాస్తున్నారు. ఎమ్మెల్యే కొమ్ము కాస్తుంటే గట్టిగా అడిగాం. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే దాకా వెళ్ళారు వీళ్ళు, కానీ ఆయన అక్కడి నుంచి వెళ్ళలేదు. నీ కొబ్బరికాయ ఇచ్చాడు తుతు అని ఊసిస్తాడు. అది వెళ్ళి కొడతావా? సో మనకు సిగ్గు లేదా? మనకు బుద్ధి లేదా? మనకు అస్సలు కొంచెం జ్ఞానం లేదా? అదే ఆ మస్జిద్లో ఒక నేను అడుగుతున్నా డైరెక్ట్గా, ఆ మస్జిద్లో ఎక్కడైనా ఒక ప్లేస్ ఇస్తారా? నేను పూలు కూడా పెట్టుకుంటాను, నేనే పెడతాను, కళ్యాణి ఫ్లవర్ స్టాల్. మరి ఎందుకు రాదండి? మనమైతే టోపీలు పెట్టుకొని అందరం వెళ్తాం. రాజకీయ నాయకులు ఇప్పుడైనా మాట్లాడాలి. ఓటు లేకపోతే ప్రతి ఒక్క హిందూ ఓటేస్తే కూడా హిందువులే కదా అత్యధికంగా ఉన్నది. ఇది ఏం దేశం? హిందూ దేశమే కదా, అంతే కదా. మరి ఆ హిందువులేగా అత్యధికంగా ఉన్నారు అంటే వాళ్ళని వేరు చేయమని కదా. వాళ్ళు తిన్నగా ఉంటే మనం తిన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళు మన మీద ఇలాంటివన్నీ చేస్తుంటే కుట్రపూరితంగా హిందువులందరూ బాధపడాలి. కొన్ని కోట్ల మంది, మీరు తినుంటారు, నేను తింటాను, ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తినుంటారు ఆ ప్రసాదం. కానీ స్వామి చూసుకుంటాడమ్మా, ఖచ్చితంగా చెప్తున్నా. కానీ వాళ్ళకి శిక్ష పడాలి కూడా. ఇది గట్టిగా ఒక కమిషన్ వేసి ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, అవ్వాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన బోర్డు కావాలి. మా అందరికి కావాల్సింది అది, మనందరికీ కావాల్సిందే. వక్ఫ్ బోర్డుకి అయితే ఒకటి ఉంటుందా? మాకెందుకు ఉండకూడదు? మాకు కావాలి. ఇప్పుడు మేము బిల్లు పెట్టుకునే వరకు మేము ఒప్పుకోం, అడుగుతాం, మేము మెయిల్స్ పంపిస్తాం, మేము ఫైట్ చేస్తాం, మేము ధర్నాలు చేస్తాం. ఎస్, మాకు కావాలి. దేవదేవుడి దగ్గర 320 రూపాయలు, దానిలో ఏం చేపల ఆయిల్ అంట, లేకపోతే పంది కొవ్వంట, ఆవు కొవ్వంట, ఆ జంతువులు ఎక్స్ట్రాక్షన్ నుంచి మొత్తం తీసి అది ఆయిల్గా చేసి అది అమ్మేస్తున్నారు. పూజా పదార్థాలు అని చెప్పి పూజా స్టోర్స్లో అమ్మే పూజా ఆయిల్లో కూడా అదే ఉందని చాలా వరకు చెప్తున్నారు. అంటే ఏది నమ్మాలి అనేది ఇక్కడ డౌట్. ఎందుకంటే కర్ణాటక లాయర్ ఒక ఆయన దీనికి సంబంధించి ఏం ట్వీట్ వేశారంటే, మినిమం కామన్ సెన్స్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కొవ్వులు కలిపితే ప్రసాదం అనేది వెంటనే త్వరగా చెడిపోయింది కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ చంద్రబాబు నాయుడుకి లేదా అని చెప్పి ఆయన అడుగుతారు. ఒక మాట అండి, ఎప్పుడైనా మీరు ఇంతకుముందు తిరుమల లడ్డు ఇంత సైజు ఉండేది. తిరుమల లడ్డు తినాలంటే అది తింటే కూడా స్మెల్ కానీ ఆ ఫీల్ కానీ వేరుగా ఉండేది. ఇప్పుడు తిరుమల లడ్డు తినండి, మీరు వెళ్ళి తినండి, తెలుస్తుంది స్మెల్ తేడా. ప్లస్ అవి విడిపోవడం, అది ఒక రకమైన స్మెల్. ఒక్కరోజు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ట్రైన్లో వచ్చే వాళ్ళకి ఇంటికి వెళ్ళేసరికి కుళ్ళిపోతుంది, అంటే స్మెల్ వస్తుంది. వెంటనే పంచాలి పక్కన వాళ్ళకి అందరికీ, లేకపోతే పులుపు వచ్చేస్తుంది, లేకపోతే ఏదో వచ్చేస్తుంది, సంథింగ్ ఏదో అన్నీ కలుపుతున్నారు కాబట్టి అవన్నీ జరుగుతున్నాయిగా. అంటే ఒక మాట అమ్మా, అది ఏం చేశారు, ఎలా జరిగారంటే
విచారణలు అన్నీ వస్తాయి. ఎవరు దగ్గర నుంచి మొదలైంది, ఇది ఎప్పటి నుంచి అవుతుంది, ఏ విధంగా జరిగింది, అన్నీ వస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి నేను తిరుమలకి వెళ్తాను అని చెప్పేసి మాట్లాడిన ఆయన ఎందుకు ఆగిపోయాడు అంటారు? భక్తులు ఆగ్రహానికి గురయ్యి ఎక్కడ దెబ్బలు తినాల్సి వస్తుందో, ఎక్కడ మాత్రమే దాడులు జరుగుతాయో అని ప్రతి ఒక్కరు ఊగిపోతున్నారు కదా. ఎందుకు ఊగిపోరు? రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. రేపు శనివారం భక్తులు కిటకిటలాడుతుంది తిరుపతి. రేపు ఆయన వెళ్తే ఒకవేళ నిజంగానే అందరూ దాడి చేసినా ఆశ్చర్యపోకర్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వెళ్ళారనుకోండి, దాడి జరిగిందని చెప్పి వెళ్ళమనండి చూస్తాం. వెళ్ళరాయన ఆగిపోతాడు. బయటికి మాత్రం ఒక ప్రకటన చేస్తాడు, నేను కూడా ఇందులో స్పందించాను సుమా, పేపర్లో రావాలి కదా, జగన్ ట్వీటెడ్ అని. అది ఆయన పనికొస్తుంది రాజకీయ భవిష్యత్తుకి. ఎక్కడండి రాజకీయాలు? ఈ రాజకీయాలతోని దేవుణ్ణి కూడా లాగుతున్నారు, దేవుణ్ణి కూడా ఆడుతున్నారు. ఎవరున్నారు తీయాలండి, ఎవరున్నారో తీయాలి ఖచ్చితంగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి నేను లేనంటే ఎవరున్నారు తీయించండి, అందరూ కలిసి. మొత్తం ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అది మహాపరాధం, మహాప్రసాదంగా భావిస్తాం మనం. అలాంటి మహాప్రసాదానికి మహాపరాధం అయితే ఇంకా మామూలు విషయాలు ఇంకేం మాట్లాడతారు? సో నేను చాలా తీవ్రమైన కోపంతో నేనైతే కట్టెలు తెచ్చుకుంటున్నా కోపం. నేను బూతులు తిట్టాలంది, బట్ హిందువులం కదా, మనం అంత విరివిగా బూతులు గీతులు మాట్లాడలేం. కొంతమంది అయితే మాట్లాడతారు, నాకు అంత ధైర్యం లేదు, భగవంతుడు నాకు కొంచెం కట్టుబాట్లు పెట్టాడు. కానీ అని ఉంది, కానీ నేను అనట్లేదు, నాకు ఇష్టం లేదు అనడానికి. నేను అనట్లేదు, నేను ఎవరైతే తిట్టట్లేదు. ఎందుకంటే నేను కొంచెం నా కట్టుబాట్ల వల్ల నేను తిట్టట్లేదు. ఆ భగవంతుడికి వదిలేస్తున్నాను, ఆయనే చూసుకుంటాడు. నమో వెంకటేశాయ, ఆయనే చూసుకుంటాడు. వీళ్ళందరికీ ఏం జరగాలో అది జరిగిపోతుంది. ఇప్పటికే చాలామంది జరిగింది, ఇక ముందు జరుగుతుంది. నమో వెంకటేశాయ, ఇదైతే నేను చెప్పగలను. నేను కూడా ఫైట్ చేస్తా. నేను కూడా వీటిపైన ఇంతకుముందు కూడా ఇది ఒక్కటే అనుకోకండి, తిరుమలలో తిరుచానూరు అమ్మవారి ఆలయం ఎదురుగా 100 మీటర్లు కూడా లేకుండా మాంసం చికెన్ పకోడీ అమ్ముతుంటే ఒక శనివారం నాడు నేను వెళ్ళి డైరెక్ట్గా ముస్లిం దంపతులను ఆపి ఫైట్ చేసి ఫేస్బుక్ లైవ్ పెట్టి మరీ ఆపితే వాళ్ళు అప్పటికప్పుడు ప్యాక్ చేసుకొని 8 or 7:30 ఆ టైంకి ఆ ప్యాక్ చేసుకు వెళ్ళిపోతే 4-5 కొట్లు ఉన్నాయి వరుసగా. తిరుచానూరు అమ్మవారి ఆ గుడి ఆపోజిట్లో 50 మీటర్లు లేదు, కొంత నామ్స్ ఉంటాయి, దూరం ఉంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎదురుగా ఉంది పార్కింగ్ పక్కన. సో నేను ఆపేసి నేను డైరెక్ట్ పెడితే తెల్లవారు లేసి ఎవరు ఇచ్చారు మీకు ఇవన్నీ అంటే, అమ్మ మాకు కూడా స్వామి అంటే ఇష్టమేనమ్మా అంటే, వాళ్ళు ముస్లిమ్స్. సో మేము శనివారం పెట్టమమ్మా, ఇక మీదట. అది ఎలా పెడతారు? రోజు కూడా పెట్టకూడదు, మీరు ఇంత దగ్గరలో పెట్టకూడదు అంటే మాకు పంచాయతీ సెక్రటరీ ఇచ్చారంటే 2వ రోజు వెళ్ళి ఆయనకి ఇచ్చా వినతి పత్రం. ఒక జీవో కూడా చేశారు. ఆ జీవో చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆఫీసర్స్ చేంజ్ అయిపోతారుగా, దాన్ని మళ్ళీ ఏమైందో తెలియదు, మళ్ళీ నేను వెళ్ళాలి దానికోసం అని చెప్తున్నాను. ఇది కూడా నేను ఫైట్ చేశా. ఆ ఏరియా అంతా అక్కడ ఏంటంటే తిరుపతికి ఇక్కడికి కొంచెం పంచాయతీ కింద వస్తుంది ఇది. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఉన్నాయి, పైన అమ్మవారి ఆలయానికి అక్కడికి. సో ఇక్కడ వేరే రూల్స్, అక్కడ వేరే రూల్స్. సో ఇక్కడ నేను వెళ్ళి ఫైట్ చేశా. సో పైన వాటర్ బాటిల్ దందా, క్యాబ్స్ దందా, అక్కడ మొత్తం క్యాబ్ కొండ మీద మొత్తం అంతా దందా. నెక్స్ట్ లడ్డూలు ప్రసాదం స్కామ్స్ చేశారు, ఏం చేశారో తెలియదు, కానీ ఒకళ్ళు తేవడానికి మనం 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుని అమ్మేవాళ్ళు ఉన్నారు, అవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా హోటల్స్ ఎంత ఇది, అక్కడ రూమ్స్ కూడా అన్ని కరప్షన్లో ఇదైపోతాయి. ఇంకా ఒక సామాన్యమైన కుటుంబం స్వామిని చూడాలంటే కొండ ఎక్కాలి కాదు, ఇక్కడ నుంచి కనిపిస్తాడు స్వామి వాళ్ళకి. ఇక్కడ నుంచి మొదలైంది ఏమి స్వామి కనిపించేస్తుంటాడు, అడుగుని దర్శనిస్తుంటాడు. అక్కడికి వెళ్ళి 10 నిమిషాలు కూడా తోసేస్తుంటారు. స్వామిని చూడడానికి అంత దూరం 20,000 ఖర్చు పెట్టుకు వెళ్ళామా, ఇక్కడ వెళ్ళిన తర్వాత స్వామిని చూడలేమని ఫీల్ అయిన వాళ్ళు ఎంతమంది? సో ఇవన్నీ బాధలమ్మా. తిరుపతిలో ఇది ఒక్కటే అనకండి, 100 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నిటి మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్క నేను మీరు ఒక్కసారి యూట్యూబ్లో కరాటే కళ్యాణి టీటీడీ అని కొట్టండి, నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టానో మీకు వస్తాయి. ప్రెస్ మీట్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళి పెట్టొచ్చాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ ధర్నా చేస్తాను, మళ్ళీ ఖచ్చితంగా అడుగుతా. ఇవన్నిటికి ఏంటి, నేను తిరుపతి విషయంలో పక్కాగా వెళ్తాను. నా దైవం, నాకు ఇష్ట దైవం, నాకు స్వామి, నాకు హిందువులు అందరినీ మొక్కుతాం, మాకు ఇష్టం, తప్పేంటి? అంతే. సో ఖచ్చితంగా తేలాల్సిందే, అటో ఇటో తేలాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా. మొత్తం ఫైర్ మీద ఉన్నారు మొత్తం అంతా. ఎస్, ఖచ్చితంగా అటో ఇటో తేలుతుంది. ఇష్యూస్ అట్లా ఉన్నాయి, ఇష్యూస్ చాలా ఫైర్ మీద ఉన్నాయి. థ్యాంక్ యూ ఈహా టీవీ, నాకు నా ఫైర్ని కొంత బయట తీశారు. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.